దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకం 7వ భాగం 11/2/25 61వ పద్యం. అంతా సంశయమే శరీర ఘటనం బంతా విచారంబి లోనంతా దుఃఖ పరంపరాన్వితమిమేనంతా భయభ్రాంతమే అంతానంత శరీర శోషణమే దుర్వ్యాపారమే దేహికిన్ చింతందిన్ను తలంచి పొందరు నరులు శ్రీకాళహస్తీశ్వర. అంతా సంశయమే శరీర ఘటనం బంతా విచారంబి లోనంతా దుఃఖ పరంపరాన్వితమే మేనంతా భయభ్రాంతమే అంతానాంత శరీర శోషణమే దుర్వ్యాపారమే దేహికిన్ చింతందిందు తలంచి పొందరు నరులు శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర స్వామి నాంత అంతం అంటే చివర, నా అంత అంటే చివర అంటే మొదలు తుది చివరకు అంటేనే అది అంతం లేనివాడ. దేహికి జీవుడికి అంతా సర్వ విషయం సంశయమే సందేహంతో ఉండాలి. శరీర ఘటనం శరీరం ధరించడం అంతా అన్ని రకాల విచారంబే దుఃఖ కారణం. లోన్ మనస్సులో అంతా ఆలోచనమంతా దుఃఖ పరంపర దుఃఖాల సమూహంతో అన్వితమే కూడి ఉన్నదే కలిసి ఉందే. నేను శరీరం అంతా అవయవాల సమూహమంతా భయభ్రాంతం భయం చేత వ్యవహరింపబడేది. అంతా అంటే వ్యాపారమంతా లోక వ్యవహారమంతా శరీర శోషణ దేహాన్ని క్షీణింపచేసేదే. దుర్వ్యాపారమే చెడు కార్యక్రమే దుష్కార్యమే మనుష్యులు చింతన్ విచారంతో నిన్ను చెయ్యి తలంచి నిన్ను ధ్యానం చేసి పొందరు ముక్తిని చేసి కాని అన్నమాట పొందరు ముక్తిని పొందలే. జీవుడు పంచభూతాత్మకమైన శరీరాన్ని ధరించి ఏం చేసిన ఏం అనుభవించిన అదంతా భుక్తిజిత భ్రాంతి ముక్తి అనుకునేటువంటి భ్రాంతి సుఖభ్రాంతిని కలిగిస్తుంది. సుఖం అనుకుంటాడు కానీ అది కాదు, దుఃఖ కారణమే అవుతోంది. మనుషుడు అలాంటి మిథ్యా సుఖం కోసం అనేక కష్టాలు పడుతూ నిన్ను ధ్యానించి కానీ ముక్తుడు కానే. కనుక ముక్తి కావాలంటే నేను ధ్యానించు. సంతోషించితి చాలు చాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్ శాంతిం పొందితి చాలు చాలు బహురాజద్వార సౌఖ్యంబులన్ శాంతిన్ పొందెద చూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు నిశ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వర. సంతోషించితి చాలు చాలు రతిరాజద్వార సౌఖ్యంబుల శాంతిన్ పొందితి చాలు చాలు బహురాజద్వార సౌఖ్యంబుల శాంతిన్ పొందెద చూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు నిశ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర స్వామి ప్రభు రతిరాజా మన్మధుడి యొక్క ద్వారా వాకిలి అయిన సౌఖ్యంబున్ సుఖం చేత శాంతిని పొందితి తృప్తి పొంది రతితో చాలా సంతోషపడు. చాలు ఇక ఆ సౌఖ్యాలు అక్కర్లేదు. బహు విస్తారమైన ఎక్కువైన రాజద్వారా ప్రభువుల వాకిట గల సౌఖ్యంబులను సుఖాల చేత రాజసేవ వల్ల శాంతి పొందా తృప్తి పొందా. వాడేవో ఇచ్చారు నాకు సంతోషంగా చాలు ఇక చాలయ్యా చాలు. ఆ రాజసేవా సౌఖ్యాలు కూడా ఇంకా నాకు అక్కర్లేదు.
బ్రహ్మపద కైవల్యమని రాజద్వార ప్రభువు వాకిట కలిగే సౌఖ్యం సుఖం చూపించవయ్యా, కనిపింపచేయ్యా. శాంతిని పొందెదా అప్పుడు తృప్తి పొందు. నీ కరుణ చేన్ నీ దయచేత నిశ్చింతన్ ఏ రకమైన విచారం లేక నిర్విచారంగా శాంతుడను విరక్తి కలవాణ్ణి అవుతా. నేను శరీర సౌఖ్యాలన్నీ అనుభవించా, స్త్రీ సౌఖ్యంతో సహా రాజుల యొక్క కానుకల వల్ల మహాసౌఖ్యాలు చాలు, ఇప్పటికే ఆ అనుభవం చాలు. ఇప్పుడు నీవు కరుణా కటాక్షం చూపించి అవన్నీ నాకు రోసిపోయాయి, విసిగెత్తిపోయాయి. ఇప్పుడు నీ కరుణా కటాక్షం చూపించి నాకు వైరాగ్యాన్ని కలిగించి వాటి మీద ఏ రకమైన కోరికలు లేకుండా ముక్తి సామ్రాజ్యాన్ని నాకు అంది. స్తోత్రం బన్యుల చేయనొల్లను యువ్రతస్తుల్వోలి వేసంబుతో పుత్రి పుత్ర కళత్ర రక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమన్ రత్నం వంతు భుజింపబోదు ఇదియు భావ్యంబే ఎవ్వారి చారిత్రం బెన్నడు మెచ్చనెంచి మదిలో శ్రీకాళహస్తి. స్తోత్రం బంజుల చేయనొల్లను వివ్రతస్తుల్వోలె వేసంబుతో పుత్రీ పుత్ర కళత్ర రక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్ పత్రం పంచు భజింపబోదురు ఇదియు భావ్యంబే ఎవ్వారికి. చారిత్రం బెన్నడు మెచ్చగినంచి మదిలో శ్రీకాళహస్తి. స్వామి కాళహస్తేశ్వర, అన్యులన్ ఇతరులను గురించి స్తోత్రంబు పొగడటం చేత ధూపం వేయటం చేత చేయటానికి వల్లని ఇష్టపడని ప్రస్తుతోల్వోలే వ్రతస్థుల్వోలే నియమంలో ఉన్నవాళ్ళు లాగా వేసంబుతో అంటే వస్త్రాలంకారాలు ధరించిన రూపంతో పుత్రి కూతుళ్ళ యొక్క, పుత్ర కొడుకుల యొక్క, కళత్ర భార్య యొక్క రక్షణ పోషించటం అనేటువంటి కళా విద్యతో కూడిన బుద్ధితో నృపాలాధమన్ నీచుడైన రాజును పాత్రం బంతును యోగ్యుడని చెప్పుతూ భజింపన్ సేవించటానికి పోదురు వెళతారు. ఇదియున్ ఈ రాజసేవ చేయటం భావ్యంబే న్యాయమా? నేను ఎవరి చారిత్రంబు ఎవరి యొక్క నడబడిని మదిలో మనస్సులో ఎంచి గణన చేసి ఎన్నడు ఎప్పుడూ కూడా మెచ్చను, ఇక స్తుతించనయ్యా. శంకరా నీలకంధరా, కొందరు అవివేకు ఇతరులను స్తుతి చేయమని నియమం పట్టుకొని ఉన్నవాళ్ళులాగా నిన్ను స్తుతించకుండా ఆలు పిల్లలు మొదలైన వాళ్ళ పోషణకై రాజసేవ చేస్తూ నేను అలా మానవ సేవ చెయ్యను, నీ సేవలోనే తరిస్తా. అకలంక స్థితి నిల్పి నాదమను ఘంటారావమున్ బిందు దీప కళాశ్రేణి వివేక సాధనములప్పన్ పూని ఆనందవారక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వారికి కా వీడు భవోగ్రబంధ తెలతికల్ శ్రీకాళహస్తీశ్వర. అకలంక స్థితి నిల్పి నాదమను ఘంటారావమున్ బిందు దీప కళాశ్రేణి వివేక సాధనములప్పన్ భూని ఆనందవారక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వారికిగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీకాళహస్తీశ్వర. నాదం అను ఓంకారమనేటువంటి
ఘంటారావమున్ గంట యొక్క ధ్వనిని శబ్దాన్ని అకళంక స్థితి కల్మషం లేక నిలుకడతో నిశ్చలమైన స్థైర్యంతో నిలిపి దాని మీద ఉంచి బిందు బుద్ధి అని దీపము యొక్క కళాశ్రేణికి కిరణ సమూహానికి కాంతి సమూహానికి వివేక యుక్తాయుక్త విచారణమనే సాధనాలు అంటే ఏవైనా పనిముట్లు మొదలైన వలలు మొదలైన పనిముట్లు ఒప్పున్ చక్కగా పూని తీసుకొని స్వీకరించి ఆత్మానందాన్ని ఆ వారకం అంటే అడ్డగించే అజ్ఞానమని దుర్గాటవిలో దట్టమైన అడవిలో తిరుగుతున్న మనోమృగం నా మనస్సు అనేటువంటి క్రూర జంతువు యొక్క గర్వస్ఫూర్తి గొప్ప పొగరు వారించు వారికి అడగగొట్టిన వాళ్ళకి అణచిన వాళ్ళకి భవ సంసారం అనేటువంటి ఉగ్ర భయంకరమైన బంధ లత్తికల్ తీగల వంటి సంఖ్యలు వీడుగాక వదిలిపోతాయి కదా. శంకర కాళహస్తీశ్వర వేటగాండ్రు గంటలు వాయిస్తూ దీపాలు పెట్టి వలలు పని మహారంజంలో తిరుగుతూ మృగాలు పట్టుకొన్న విధంగా యుక్తాయుక్త విచారణ నిశ్చయ జ్ఞానం కల బుద్ధిలో ఓంకారం అనేటువంటి దాన్ని స్థిరపరచుకొని ధ్యానించి అజ్ఞాకృత్యములు వ్యవహరించే మనస్సు స్వాధీనపరుచుకున్న వాళ్ళకి పునర్జన్మం లేదు కనుక నీ సేవలో కనుక ధ్యానంలో అలాగే ఆ ఆత్మానందాన్ని అడ్డగించే ఈ అడవిలో తిరిగేటువంటి మనస్సు అనేటువంటి మృగం క్రూర మృగము యొక్క గర్వాన్ని పొగరుని అణగట్టడానికి భవ సంసారం అనేటువంటి భయంకరమైన బంధాలు కలిగించే తీగలుంటాయి లతలు అవి వీడిపోతాయి. నీ ధ్యానం ఉంటే ఇవేమి ఆగవు, అడ్డం పడవు అని. ఒక అర్ధంబు నిన్ను నేనడుగగా ఊహింపనట్లైన పొమ్ము కవిత్వంబులు నాకు చందనివి ఏమో అంటివా. నాడు జిహ్వకు నైసర్గిక కృత్యమంతయు సుమీ ప్రార్థించుటే కాని కోరికలల్ నిన్నున్ కాన నాకు వశమా శ్రీకాళహస్తీశ్వర. ఒక అర్ధంబును నిన్ను నేనడుగగా ఊహింపనట్లయిన పొమ్ము కవిత్వంబులు నాకుంచెందనివి ఏమో అంటివా. నాదు జిహ్వకు నైసర్గిక కృత్యమంతయు సుమీ ప్రార్థించుటే కాని కోరికలను నిన్నుగాక నాకు వశమా శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర స్వామి, నేను నిన్ను ఒక అర్ధంబు ఒక వస్తువును అడుగగాన్ యాచించటానికి కోరటానికి ఊహింపను తగ్గను. నేను పనికిరాను, నిన్ను ఏదైనా అడగటానికి తగిన అర్హత నాకు లేదు. అది కవిత్వంబులు కవి యొక్క వాక్కులు ఏమో ఎందుచేతను నాకు చెందనివి, నాకు పొందనివి అయిపోయాయి, ఆనందకరములు కానివి అయిపోయాయి అని నీవు అంతే అన్నతో అన్నమాట. నాదు జిహ్వకు నా నాలుకకు నైసర్గిక కృత్సర్చ సహజమైనవి ఇంత అంటే ఇప్పటిదాకా కవిత్వం చెప్పి
నిన్ను స్తుతించటం కోసమే, ప్రార్థించటమే కాని యాచించటయే కాని కోరికల చేత నిన్ను కానం చూడటం నాకు వశమా శక్యమవుతుందా? నిన్ను యాచించటానికి నేను ఏమీ కవిత్వం చెప్పను. నీ సందర్శనం కోసం, నీ యొక్క దర్శన భాగ్యం కోసం నేను కవిత్వం అంతా చెప్పామయా. కవిత్వం బాగా చెప్పావే, నా మీద ఎందుకు చెప్పలేదంటావు? నీ మీద చెప్పింది కోరికలతో చెప్పాలి, నా జీవితాన్ని తరింప చేసుకోవటానికి చెప్పా. భక్తి లేక కోరికల చేత నిన్ను ప్రత్యక్షం చేసుకోవటం శక్యం కాదు కనుక నిన్ను ఏ విధమైన కోరికలను భక్తి ఉంటే కోరికలు ఏమైనా తీరుస్తుంది. భక్తి లేకుండా ఊరికే కోరికలు కోరితే నా కోరికలు ఎవడూ తీర్చలే, నువ్వు అసలు తీర్చు. నా జిహ్వకు కవిత్వం చెప్పడం ఒక సహజ లక్షణం, బై బర్త్ వచ్చేసింది నాకు. కనుక నువ్వు వద్దన్నా మానకుండా నీ మీద పద్యాలు స్తోత్రాలు చెప్పి స్తుతిస్తూ ఉంటా. అంత మాత్రం చేత నాలో కోరికలు ఉన్నాయనుకో. నా కోరిక ఒకటి, పునరావృత్తి రహితమైన మోక్షం ఇవ్వు, మళ్ళీ జన్మ అంటూ లేకుండా. సుఖముల్ కించుక పుష్పముల్ గని ఫలస్థోమం పటంచు సముత్సకతం తేరగబోవ అచ్చట మహాదుఃఖంబు సిద్ధించు. కర్మి కళాభాషలకెల్ల కర్మ కళాభాషలకెల్ల ప్రాపుల శాస్త్రముల్ విలోకించు వారికి నిత్యత్వ మనీష దూరమ కదా శ్రీకాళహస్తీశ్వర. సుఖముల్ కించుక పుష్పముల్ గనిన ఫలస్థోమం పటంతున్ సముత్సకతం తేరగబో అచ్చట మహాదుఃఖంబు సిద్ధించు. కర్మ కళాభాషలకెల్ల ప్రాపులం శాస్త్రంబుల్ విలోకించు వారికి నిత్యత్వం అనీష దూరమ కదా శ్రీకాళహస్తేశ్వర. శుకముల్ చిలకల్ కించుకముల్ మోదుగు పువ్వుల కని చూసి ఫలస్థోమం బట పళ్ళ గుత్తులేమో అనుకుని అంచున్ అని అనుకొండు తలస్తూ సముత్సుకత మంచి ఉత్సాహం తేరగన్ తెచ్చి కొనటానికి అంటే తినటానికి పోవన్ వెళ్ళగా అక్కడ ఆ మోదుగు పువ్వులున్న చోట మహాదుఃఖం గొప్ప విచారం సిద్ధించును. గొప్ప ఆపద కర్మ నిత్యం చెయ్యార్జిన సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం మొదలైన కర్మ తండ్రి తద్దినం మొదలైనవి నిత్య నైమిత్తిక కర్మలు కళాచిత్రములు మొదలైన వ్రాయట భాసులకు సంస్కృతం మొదలైన భాషలయన్ పాండిత్యం కలిగించటానికి ప్రాపులు ఆశ్రయాలు అగు శాస్త్రంబు అయినటువంటి వేదాలు మొదలైనవి విలోకించు వారికి వాటిని చూసిన వాళ్ళకి, తరిచిన వాళ్ళకి, చదివిన వాళ్ళకి నిత్యత్వం అనీష సత్యమైన బ్రహ్మజ్ఞానం. నిత్యత్వం అనేటువంటి మనీష అంటే బ్రహ్మజ్ఞానం దూరం అగున్ కలగదు, వాళ్ళ దగ్గర రాదు. అంటే శంకర చిలకలు మోదుగ పువ్వులు పళ్ళ గుత్తులనుకొని భ్రమపడి వాటి దగ్గరకు వెళ్ళి సుఖిస్తామని వెళ్తే ఎంతో కుతూహలంగా వాటి దగ్గరకు పోగా లాభం లేకుండా చదివి పళ్ళు కాదని తెలుసుకొని పాపం దుఃఖపడ కాక శ్రమ కూడా కలుగుతుంది. ఏదో సౌఖ్యం కలుగుతుందని నిత్య నైమిత్తిక కర్మలను తెలిపే వేదాధ్యయనం మొదలైన వాటిని చేసేవాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలగకపోవటమే కాక లౌకిక బాధలు కూడా కలుగుతాయి. కనుక ఇవన్నీ చేసిన వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటంతో
నీ పదార్చన లేకపోవటంతో బాధలు ఒకరింజంపి పదస్థులై బ్రతుకతామొక్కొక్క రూపింతుతే ఏలకో తామెన్నడు దాబరు తమకు పోవో సంపదుల్ పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందం గంధురు ఉన్న వారికి లేదో మృతి ఎన్నడున్ కటకట శ్రీకాళహస్తీశ్వర సమ్మెట దెబ్బలు తిన్నవాడు ఎంత బాధలు పడతాడో ఆ బాధలన్నీ తను మనకి చెప్పుకుంటున్నాడు, దేవుడు చెప్పుకుంటాడు. ఒకరి చంపి పదస్థులై బ్రతుక తామొక్కొక్క రూహింతురేలకు తామెన్నడు చావరు తమకు పోవో సంపదల్ పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖము అందంగందురో ఉన్నవారికి లేదో మృతి ఎన్నడున్ కటకట శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర స్వామి అవివేకులు ప్రపంచంలో కొందరు, ఒక్కొక్కరు అంటే కొందరు తాము ఒకరికి ఇతరులను చంపి పదస్థులై వాళ్ళ అడ్డంగా ఉంటే సినిమాలు చూస్తున్నాం నరికేసి అవి దీనిలోకి రావడం గద్దెనెక్కడం. మా చెల్ల నియోజకవర్గం సినిమాలో చూసాంగా, వాడు కన్నప్ప ఎవడో ఉంటాడు బాలప్ప, వాడు ఎవరిని బట్టి ఎవరిని వేసేయడం, అధికారం శాశ్వతంగా 30 ఏళ్ళు అనుభవించడం చూసి కనుక ఉన్నత స్థితి ఎందున్న వాళ్ళై బ్రతుకన్ జీవించటానికై ఊహిస్తారు, ఆలోచిస్తారు. ఏలకు ఎందుకు ఈ దురాలోచన? తాము అలాంటి దురాలోచన చేసేవాడు ఎన్నడు ఏ కాలంలోనైనా చావరు, చచ్చిపోరా, శాశ్వతంగా ఉండిపోతారా? సంపదలు తమకు అట్టి దురాలోచన చేసే వాళ్ళకి సంపదలు పోవు, వాళ్ళ దగ్గర ఉండే సంపదలు నాశనమైపోవా? పుత్ర కొడుకులతో, మిత్ర స్నేహితులతో, కళత్రాదులతో, భార్య మొదలైన వాళ్లతో నిత్య సుఖం, శాశ్వత సౌఖ్యం అందంగలదురు. వాళ్లతో జీవితాంతం, లేకపోతే ఎన్ని జన్మల ఎన్ని సంవత్సరాలే శాశ్వతంగా సుఖాన్ని పొందగలుగుతారా అని అర్థం. ఉన్నవాళ్ళకి, ఉన్న బిడ్డలు మొదలైన వాళ్ళకి ఎప్పటికై మృతి అంటే చావు లేదో కలగదా? కటకట ఇలాంటి ఆలోచన ఎంత కష్టంగా ఉంటాయి, ఎంత బాధాజనకంగా ఉంటాయో స్వామి అని. శంకర కాళహస్తీశ్వర కొందరు అవివేకులు తమకు తమ భార్యా బిడ్డలు మొదలవైన వాడు ఎప్పటికీ వాళ్ళకి చావు రాదని అనుకుంటూ ఇతరులను చంపి పరులను బాధించి తాము సౌఖ్యం పొందడం, పదవి పొందడం మొదలైనవి చేస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప కష్టాన్ని కలిగిస్తుందని కానీ కష్టాలు కలిగిస్తుంది కానీ శాశ్వత సుఖాలని వాళ్ళు చావాల్సింది. వాళ్ళు ఎవడి మీద నువ్వు వ్యామోహం పెట్టుకున్నావు, వాళ్ళు చావాల్సిందే, నువ్వు చావాల్సిందే. చావు లేకుండా లేదు. ఈ బతికినంత కాలంలో ఈశ్వర పదార్చన చేసిన వాడికి మోక్షము. నీ కారుణ్యము గల్గినట్టి నరుడే ఏ విచాలయంబున్ త్వరండు ఏ కార్పణ్యపు మాటలాడ నరుడెవ్వారితో వేషముల్ గైకోడు ఏమంతయుల్ భజింపడిల ఏకస్త ప్రకారంబులన్ చీకాకై చెడిపోవు జీవదశకున్ శ్రీకాళహస్తీశ్వర. నీ కారుణ్యము కల్గినట్టి నరుడు ఏని చాలయంబునన్ ఏ విచాలయంబునన్ పొలండు ఏ కార్పణ్యపు మాటలాడ నరుగన్ ఎవ్వారితో వేషముల్ గైకోడు
ఏ మతముల్ భజింపడు ఇలా ఏ కష్ట ప్రకారంబులం చీకాకై చెడిపోడు జీవన దశన్ శ్రీకాళహస్తీశ్వర. నీ మీద దృష్టిని స్థిరమైన భక్తితో నిన్ను కొల్చేవాడికి ఎలాంటి ఇబ్బందులు రావని చెబుతూ చెప్పే పని. కాళహస్తీశ్వర, నీ కారుణ్యం, నీ దయ కలిగినటువంటి నరుడు మనుష్యుడు ఏ నీచాలయంబు, ఏ నీచుల యొక్క ఇంటిని, నీచ ఆలయం నీచుల యొక్క ఇంటిని, ఏ నీచాలయంబు చొరండు, ఏ నీచుల దగ్గరగా వాళ్ళ ఇంటి గడప కూడా తొక్కడు. ఎవరితో అయినా ఏ కార్పణ్యపు మాట, ఏ నీద దీన వచనాలు అడం చెప్పటానికి అరుగడు వెళ్ళడు. ఏ వేషములు, ఎటువంటి పటాటోపాలని గైకోడు స్వీకరించడు చేపట్టు. ఏ మతమున్, వైష్ణవ మతం మొదలైన వాటిలో దేనినైనా భజింపడు పొందడు. ఇలన్ భూమిలో జీవన దశన్ జీవించి ఉన్నంత కాలంలో ఏ కష్ట ప్రకారంబుల కష్టం కలిగించేటువంటి ఏ పనుల చేత చీకాకై బలహీనుడై చెడిపోడు, కష్ట నష్టాల పాలు కాడు. శంకర, నీ దయకు పాత్రుడైన భక్తుడు నీ ఆలయాన్నే ప్రవేశించి తన దీన దశను నీతో మనవి చేసుకుంటూ నీకు ప్రియమైన భస్మం, రుద్రాక్షమాలిక మొదలైనవి ధరించి శైవన్నే స్వీకరించి నీకు ప్రియమైన వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేస్తూ ఉంటాడు. కానీ ఇతరమైన పనులు ఏమీ చెయ్యడు. శుష్కంగా అవతలవాడ మీద నీచంగా పరుషవాక్యాలు చెప్పడు, చాడీలు చెప్పడు, వాణ్ణి మోసగించడు. అది నిన్ను నీ పదధ్యానం కలిగిన వాడికి లభించే మొత్తం. నీ కారుణ్యము కలిగిన నరుడు ఏ నీచాలయమున్ చొరండు, ఏ కార్పణ్యపు మాటలాడడు, అరుగండెవ్వారితో వేషములు, ఎవరితో కూడా వెళ్ళి వేషాలు వేయి. కైకోడు ఏ మతం, దేశంలో అనేక మతాలున్నాయి, ఏ మతము ఒకదానిలో చేరడు. భజింపడు ఇలా ఏ కష్ట ప్రకారం కనుక ఇంకా ఎవరినీ కూడా ప్రార్థించదు. చీకాకై చెడిపోవు జీవన దశన్, ఈ జీవితం అనేటువంటి దశ అంతా దెబ్బ తినిపోకుండా ఉంటాడు. వాడికి అలాంటి కష్ట నష్టాలు నీ పాద సేవార్చకుడికి ఉండవు. అది లేని వాడికి ఇవన్నీ. నీ దయకు పాత్రుడైన భక్తుడు నీ ఆలయంలో ప్రవేశించి తన దీన దశను నీతో మనవి చేసుకుంటూ నీకు ఇష్టమైన భస్మ, రుద్రాక్షమాలికలు మొదలైనవి, బెల్వదళాలు మొదలైనవి ధరించి శైవాన్ని మాత్రమే స్వీకరించి నీకు ప్రియమైన వ్రతాలు, ఉపవాసాలు మొదలైనవి ఉత్సవాలు చేస్తాడు. కానీ ఇతరాలు ఏమీ చెయ్యదు. ఏ వైష్ణవానికో జైనానికో వాటికి వెళ్ళడు అన్నారు. జ్ఞాతుల్ ద్రోహులు వారు సేయు కపటేర్ష్యాది క్రియా దోషములు మా తండ్రాన సహింపరాదు, ప్రతి కర్మం బించుకే చేయగా భూతే దోషముగాన మాని యతినైపోగోరిన సర్వదా చేతక్రోధము మనదెత్తు పడతున్ శ్రీకాళహస్తీశ్వర. జ్ఞాతుల్ ద్రోహుల్ వారు సేయు కపట ఈర్ష్యాది క్రియా దోషము మా తండ్రాన సహింపరాదు, ప్రతి కర్మం బించుకే చేయగా భూతే దోషం కాన మాని యతినైపోగోరినన్ సర్వదా చేతక్రోధము మనదెత్తు పడతున్
శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప మాట! జ్ఞాతులు, పినతండ్రి పెత్తండ్రి వాళ్ళ బిడ్డలు, అన్నదమ్ములు, కజిన్స్ అంటావు, వీళ్ళందరూ కూడా ద్రోహులు, తలంపు కలవ, నన్ను చంపే ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు అలాంటి దురాలోచనం కల జ్ఞాతులు చేసేటువంటి కపట, మోసం, ఈర్ష్య, ఓర్వలేనితనం ఆది మొదలైన వాటితో క్రియాదోషములు, పాపకార్యాలు సహింపరాదు, ఓర్వశక్యంక నా జ్ఞాతులు నన్ను వెన్నుపోటు పొడుస్తారు, నాకు ఇబ్బందులు కలిగిస్తారు, నన్ను అష్టకష్టాలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. అవి భరించటం సఖ్యం కాదు. మా తండ్రి ఆన, అది వెలగొట్టుకోవాలి. ఏమిట్రా నాకు అర్థం. మా తండ్రాన, మా తల్లి, మా అమ్మతోడు, మా నాన్న తోడంటవే, మా నాన్న తోడు నాయనా శంకరా అని. మా తండ్రాన, మా తండ్రి ఆజ్ఞ ఆన సుమ, ఆయన మీద ఒట్టేసి చెబుతున్నా. ప్రతి కర్మంబు నిత్య నైమిత్తికాలైన అన్ని పనులు ఇంచుకే కొంచెమే చేయగా పోతే రోషము మనుష్యులకు వ్యాకులం కలుగుతుంది. కానం కాబట్టి మాని కర్మ పరిత్యాగం చేసి, అంటే ఏ పని చెయ్యకూడదు, ఎత్తినై ఒక సన్యాసినై గోరిత సన్యాసిగా మారాలి, లేక వెళ్ళాలి, సన్యాసాశ్రమం స్వీకరించాలనుకున్నా. సర్వదా ఎప్పుడు క్రోధం చేత, మనస్సులో క్రోధం, అహంకారం మొదలైన మానదు, విడచేటట్టుగా లేదు. నా మనస్సు వదిలిపెట్ల. పూర్వం చేసిన వాళ్ళు చేసిన ఇబ్బందులన్నీ నన్ను వదిలి ఎట్లు ఏ విధముగా నడుతుంటావు. నేను ఎత్తినయ్యా, కానీ మనసులో ఇవి పీకుతూనే ఉన్నా. కనుక ఎలా నేను మోక్ష మార్గాన్ని పొందుతానయ్యా? జ్ఞాతులు పెట్టే హింస సహింపర, బాధల వల్ల మనస్థిమితం నాకు లేదు. కాబట్టి గృహస్థాశ్రమంలో నుండి నిత్య నైమిత్తిక కర్మలు చేసి కృతార్థుణ్ణి నేను కానేరను, చెయ్యలేను. సన్యాసినై కర్మ పరిత్యాగం చేసినా కామక్రోధాలు నన్ను వెడబట్టంలా. కాబట్టి వాటి వల్ల నేను కృతార్థుణ్ణి కూడా కాలేకపోతా, మనసును జయించలేకపోతా. మనసు జయిస్తే కదా ఏదైనా లభించేది. అది జయించలేక ఆశ్రమ ధర్మాలు విడిచి ముక్తికై సర్వంగా నిన్నే ధ్యానిస్తా. కనుక సర్వదా నిన్నే ధ్యానిస్తా. ఇంకా నా పని కాదయ్యా. ఈ నిత్య నైమిత్తిక కర్మలు చెయ్యలే, ఉపవాసాలు చెయ్యి. కనుక తేలిగ్గా దొరికింది నీ పదార్థం, అది చేసి తరిస్తా. ఇలాగపోతే నా మనసులో లే. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడు అది తలస్తూనే ఉంది. పాత విషయాలు జ్ఞాపకం చేస్తాం. ఇవాళ చివరి 70వ పద్యం. చదువులు నేర్చి పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలను వదరన్ సంశయ భీకరాటవుల త్రోవల్దత్ వర్తింపగా మదన క్రోధ కిరాతులందుకని భీమ ప్రౌఢిచే తాకిన శదరుం చిత్తము చిత్తగింప కదవే శ్రీకాళహస్తీశ్వర. చదువులు నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలను వదరన్ సంశయ భీకరాటవులల్దోవన్ తప్పి వర్తింపగ మదన క్రోధ కిరాతులందుగని భీమ ప్రౌఢిచే తాకినన్ చదరన్ చిత్తము చిత్తగింపగదవే శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర ప్రభు స్వామి శంకర, చదువులు విద్యలు నేర్చిన అంటే తెలుసుకున్న, అభ్యసించిన పండితాధములు నీచులైన పండితులు ఎన్నో వేదాలు శాస్త్రాలు చదువుతారు, పురాణాలు చెబుతారు. కానీ స్వేచ్ఛ తమ ఇష్టం వచ్చినట్టు
భాషణ మాట్లాడుతూ అంటే అవతల వాడిని భీకరంగా తిట్టడం, లేకపోతే అనవసరంగా పొగట్టడం, ఇలాంటి చెడ్డ మాటలు. క్రీడల ఆటలాడటం చేత వదరన్ అంటే నిరర్ధకంగా మాట్లాడుతూ సందేహాలని భీకర భయంకరమై అడవులలో త్రోవల్ న్యాయమార్గం అనే దారుడ తప్పి అతిక్రమించి విడిచి అని వర్తింపగాన్ అంటే నడుస్తారు. అందున్ అన్యాయాలనే తప్పుదారులలో వాళ్ళు మదన క్రోధ కామక్రోధాలనేటువంటి తలపున్ బోయన్రు. కిరాతులు వాళ్ళు క్రోధంతో కిరాతులైపోతారు, బోయవాళ్ళై. భీమ ప్రౌఢిచేన్ భయంకరమైన ఆటోపంచేత తాకినన్ ఎదుర్కొని రాగా చిత్తమున్నదే మనస్సు చదరన్ వ్యాకుల పడుతుంది, చిత్తగింప కదవి. అందుచేత ఆదరంతో నా మన్నన వర్ణించవయ్యా, వినవయ్యా శంకర కాళహస్తీశ్వర. శంకర, అడవిలో దారి తప్పినవాడు, అడవిలో ఉండేటువంటి దొంగలు, వేటగాండ్రైన కిరాతకులను చూసి వ్యాకుల పడే విధంగా దొంగలుంటే తమ దగ్గర ఉన్నని దోచుకుపోతారు. ఆడవాళ్ళకి భయం అక్కడ వాళ్ళని చూస్తే, మానశీలాలు దోచుకుంటారు. అలాగే కిరాతకులైతే అసలు ఏం చేస్తారో, చంపుతారో, నరుకుతారో. వాళ్ళని చూడంగానే వీళ్ళకి కింద కారిపోతాయి. కనుక శాస్త్రములు చదివిన సత్ప్రవర్తన లేక స్వేచ్ఛగా విహరించే వాళ్ళ సందేహాస్పదాలైన వాక్యాలు విని కామక్రోధాలు కలిగి ఉండే చపల చిత్తాల దృఢభక్తిని ఇవ్వబయ్యా. వాళ్ళ మనసులో స్థిరమైన నీ ధ్యాస లేదు. అలాంటి వాళ్ళు ఎంతో శాస్త్రాలు, భాష్యాలు నేర్చారు, మాట్లాడతారు, ఉద్బోధిస్తారు. వాళ్ళ మనస్సు స్థిరంగా నీ మీద ఉండేటట్టు చెయ్యి. లేకపోతే అడవిలో కిరాతకుల పాలైపోయినట్లుగా వాళ్ళ జీవితం ఎందుకు మిగలకుండా పోతుంది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నీదే ప్రభువు అన్నారు.